వయసు కేవలం 15 ఏళ్లు, కానీ కొట్టే సిక్సర్లు మాత్రం క్రీజ్ గేల్, ఆండ్రీ రన్సేన్లకే చెమటలు పట్టిస్తున్నాయి. అవును, బీహార్లోని తాజ్పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన ఈ కుర్రాడే ఇప్పుడు ఐపీఎల్ చరిత్ర సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ. వైభవ్ తండ్రి సంజీవ్ కూడా ఒక క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కానీ అవ్వలేకపోయారు. ఆ కలను కొడుకులో చూశాడు. కొడుకు ట్రైనింగ్ కోసం తండ్రి పడిన కష్టం మామూలైనది కాదు. రోజు మార్చి రోజు నవస్తీపూర్ నుంచి పాట్నాలోని అకాడమీకి ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణించేవాడు. ఆ తండ్రి నమ్మకమే వైభవ్ని 12 ఏళ్లకే రంజీ ట్రోఫీని ఆడేలా చేసింది. గత ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఈ బేబీ హాల్క్ని 1.1 కోట్లకి కొనుగోలు చేసింది. అప్పుడు గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ వీరుడుగా రికార్డు సృష్టించాడు. ఇక ఈ ఐపీఎల్ 2026లో అయితే రికార్డులన్నీ బద్దలు కొట్టేశాడు. కేవలం 15 ఇన్నింగ్స్లోనే ఏకంగా 680 రన్స్ చేశాడు. ఎస్ఆర్ఎస్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 రన్స్ కొట్టి ఊచకోత కోశాడు. ఈ సీజన్లో మొత్తం 65 సిక్సర్లు కొట్టి ఒకే సీజన్లో అత్యంత సిక్సర్లు కొట్టిన గ్రీస్ గేల్ 14 ఏళ్ల నాటి రికార్డును తుడిచేశాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్లో 175 రన్స్ కొట్టినప్పటికీ ప్రపంచానికి అర్థమైంది వీడు నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అని. సచిన్, యువరాజ్ వంటి లెజెండ్స్ సైతం ఈ 15 ఏళ్ల వండర్ కిడ్కి బ్యాట్స్మెన్స్కి ఫిదా అయిపోయారు. మరి ఈ బేబీ హాల్క్ టీమిండియాలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో కామెంట్స్ చేయండి.